This video is for educational and informational purposes only. Please do your own research before applying. ఎలాంటి పరీక్ష పెట్టకుండా రైల్వేలో 1191 వేకెన్సీస్కి రిక్రూట్మెంట్ చేసేందుకు అఫీషియల్ నోటిఫికేషన్ అయితే వచ్చేసింది. వీటికి మినిమం 10+2 అర్హత ఉన్న ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ అందరూ ఎలిజిబుల్ ఉంటారు. ఎలాంటి అప్లికేషన్ ఫీ కూడా లేదు, ఎలాంటి ఎక్స్పీరియన్స్ కూడా అవసరం లేదు. డైరెక్ట్ మీ సర్టిఫికేట్లను చూసి ఎంపిక అయితే చేస్తారు. సో నేను ఇదే వీడియోలో నోటిఫికేషన్కి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్తో పాటు మీకు సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది, ఎలా అప్లై చేసుకోవాలో కూడా ఇదే వీడియోలో చెప్తాను. వీడియోని మాత్రం చివరి వరకు చూడండి. అలాగే చాలామంది వీడియోస్ చూస్తున్నారు, అప్లికేషన్స్ చేసుకొని వెళ్తున్నారు కానీ వీడియోస్ని లైక్ చేయడం లేదు. మీరు ఇచ్చే ఒక్క లైక్ మాకు ఎంతో ఎంకరేజ్ చేసినట్లుంటుంది. ఇలాంటి మంచి మంచి జాబ్స్ గురించి డైలీ అప్డేట్ చేస్తూ ఉంటాను. సో ఖచ్చితంగా ప్రతి ఒక్కరు వీడియోస్ని లైక్ చేస్తూ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అలాగే మన ఛానల్కి వచ్చిన కొత్త వాళ్ళు ఎవరన్నా ఉంటే వీడియోస్ని లైక్ చేయడంతో పాటు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ని కూడా యాక్టివేట్ చేసి పెట్టుకుంటే నేను ఎప్పుడు కొత్త వీడియో అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ ద్వారా అప్డేట్ అయితే వస్తుంది. నెక్స్ట్ డీటెయిల్స్లోకి వెళ్ళే కంటే ముందు మన సెంట్రల్ గవర్నమెంట్ మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ కింద పనిచేస్తున్న బీఆర్ఓ బార్డర్ రోడ్ ఆర్గనైజేషన్ నుంచి కూడా 899 వేకెన్సీస్కి రిక్రూట్మెంట్ చేసేందుకు అఫీషియల్ నోటిఫికేషన్ వచ్చేసింది. వీటికి మినిమం 10+2 పాస్ అయిన ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ వాళ్ళు అందరూ ఎలిజిబుల్ ఉంటారు. దీనికి సంబంధించి కూడా నేను డీటెయిల్ వీడియో చేశాను. ఆ వీడియో మన ఛానల్లో ఉంటుంది. అదే వీడియో లింక్ని పైన ఇక్కడ కార్డ్స్లో కూడా ఇస్తాను. ఒకసారి ఇది కూడా డీటెయిల్గా చూసేసి ఇంట్రెస్ట్ అండ్ ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళు ఈ ఆపర్చునిటీని కూడా యూటిలైజ్ అయితే చేసుకోండి. నెక్స్ట్ మీకు ఫస్ట్ నోటిఫికేషన్ ఓవర్ చూద్దాం. ఇందులో నేను ఏమేమి చెప్తానంటే, సో రిక్రూట్మెంట్ చేస్తున్న ఆర్గనైజేషన్, ఎలాంటి జాబ్ రోల్ ఉంది, ఎలాంటి ఎడ్యుకేషన్ ఉండాలి, ఎన్ని వేకెన్సీ అంటే 1191 వేకెన్సీస్, వీటికి శాలరీ ఎలా ఉంటుంది, ఏజ్ లిమిట్స్ ఎంత ఉండాలి, సెలక్షన్ ప్రాసెస్ ఏంది, ఇంపార్టెంట్ డేట్స్ ఏంది, అన్నీ నేను ఇదే వీడియోలో చెప్తాను. మీరు వీడియో ఏంటంటే స్కిప్ చేయకుండా లాస్ట్ వరకైనా చూసారంటే మీకు కూడా క్లియర్గా అర్థమైతే అవుతుంది. నెక్స్ట్ మీకు వేకెన్సీస్ని పోస్టుల వారీగా కేటగిరీ వైజ్గా డివైడ్ చేశారు. ఇందులో టోటల్ 1191 వేకెన్సీస్ ఉన్నాయి కదా, ప్రతి కేటగిరీకి వేకెన్సీస్ డివైడ్ చేశారు. జనరల్ వాళ్ళకున్నవి, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకున్నవి, ఓబీసీ వాళ్ళకున్నవి, ఎస్సీ వాళ్ళకున్నవి, ఎస్టీ వాళ్ళకున్నవి. ఇక్కడ జనరల్ అంటే ఏ కేటగిరీ, ఏ రిజర్వేషన్ లేని వాళ్ళు యు ఆర్ అన్రిజర్వ్డ్ అనమాట. ఈడబ్ల్యూఎస్ అంటే జనరల్లో ఉండి మీకు సర్టిఫికేట్, ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ ఉంటే ఈడబ్ల్యూఎస్ కిందకి వస్తారు. ఎస్సీ ఎస్టీ తెలిసిందే. కొందరు కన్ఫ్యూజ్ అయిందంటే ఓబీసీ అంటే ఏందని చెప్పి కన్ఫ్యూజ్ అవుతారు అనమాట. సో మన స్టేట్లో అయితేనేమో బీసీ వాళ్ళందరినీ బీసీ కిందనే కన్సిడర్ చేస్తారు, బీసీఏ బీసీడీ అలా. సో అదే సెంట్రల్కి వచ్చేవరకు ఈ రైల్వేస్ జాబ్స్ అంటే సెంట్రల్ జాబ్స్ కాబట్టి బీసీ వాళ్ళందరినీ ఓబీసీ కిందకే కన్సిడర్ అయితే చేస్తారు. నెక్స్ట్ మీకు ఉండాల్సిన ఏజ్ లిమిట్స్ వచ్చేసి కట్ ఆఫ్ డేట్ మాత్రం 11th June 2026 ఉంటుంది. జనరల్ వాళ్ళైతే ఖచ్చితంగా 11th June 2002 నుంచి 11th June 2006 మధ్యలో పుట్టి ఉండాలి. ఎస్సీ వాళ్ళు 11th June 1997 నుంచి 11th June 2011 మధ్యలో పుట్టి ఉండాలి. ఎస్టీ వాళ్ళైతేనేమో 11th June 1997 నుంచి 11th June 2011 మధ్యలో పుట్టి ఉండాలి. ఓబీసీ వాళ్ళకైతే 11th June 1999 నుంచి 11th June 2011 మధ్యలో పుట్టి ఉండాలి. పీడబ్ల్యూబీడీ ఎక్స్ సర్వీస్ వాళ్ళు అయితే 11th June 1992 నుంచి 11th June 2011 మధ్యలో పుట్టి ఉండాలి. అండ్ మినిమం ఏజ్ అయితే 15 years ఏజ్ ఉండాలి. మ్యాక్సిమం ఏజ్ 24 ఉంటుంది. ఇంకా కేటగిరీని బట్టి అలా మీకు ఎస్సీ ఎస్టీ వాళ్ళకు 5, ఓబీసీ వాళ్ళకు 3 అలా కేటగిరీని బట్టి ఇండియన్ గవర్నమెంట్ రూల్స్ ప్రకారం మీకు ఏజ్లో రిలాక్సేషన్ని కూడా కల్పిస్తున్నారు. నెక్స్ట్ మీకు ఉండాల్సిన క్వాలిఫికేషన్ మాత్రం కొంచెం స్పెసిఫిక్ క్వాలిఫికేషన్ అడుగుతున్నారు. ఇప్పుడు నేను చెప్పబోయే క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళు మాత్రమే నోటిఫికేషన్కి ఎలిజిబుల్. ఇప్పుడు నేను చెప్పబోయే క్వాలిఫికేషన్ మీకు లేకపోయినా సరే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఖచ్చితంగా ఎవరికైనా ఉంటే షేర్ చేయండి. సో ఫస్ట్ ఏంటంటే 10th క్లాస్ అర్హత ఉండాలి. 10th పాటు 10+2 సిస్టమ్ క్వాలిఫికేషన్ కలిగి ఉండాలి. అండ్ ఖచ్చితంగా మీకు ఐటీఐ కోర్సు, రిలవెంట్ ట్రేడ్స్, ఇంతకుముందు నేను చెప్పాను కదా కొన్ని వేకెన్సీస్ చూపించాను కదా, అక్కడ లెఫ్ట్ సైడ్లో కొన్ని ట్రేడ్స్ ఇచ్చారు. అందులో ఏ ట్రేడ్లో అయినా మీరు ఐటీఐ చేసి ఉండాలి. వాళ్ళు మాత్రమే నోటిఫికేషన్కి ఎలిజిబుల్ అయితే ఉంటారు. మీకు ఎలాంటి ఎక్స్పీరియన్స్ గిట్లా ఏమీ అవసరం లేదు. స్టెనోగ్రాఫీకి సంబంధించి ఈ నాలెడ్జ్ ఉంటే మీకు సరిపోతుంది. కాబట్టి ఇంట్రెస్ట్ అండ్ ఎలిజిబిలిటీ ఉంటే మాత్రం మిస్ చేసుకోకండి. మళ్ళీ చెప్తున్నాను, మీకు లేకపోయినా సరే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఉన్న వాళ్ళకి ఈ క్వాలిఫికేషన్ని వాళ్ళకి వీడియో అయితే షేర్ చేయండి. నెక్స్ట్ మీకు సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుందంటే, మీకు మెట్రికులేషన్ 10thలో ఇంకా ఐటీఐలో వచ్చిన మార్క్స్ని బేస్ చేసుకొని యావరేజ్ ఆఫ్ పర్సెంటేజ్ తీస్తారనమాట. సో మీకు ఈ రెండింటిని బేస్ చేసుకొని తీస్తారు. అండ్ మీకు దాని తర్వాత మీకు మెడికల్ ఎగ్జామినేషన్, డాక్యుమెంట్ వెరిఫికేషన్ కండక్ట్ చేసి సెలెక్షన్ చేస్తారు. సో మీకు గనక ఇంట్రెస్ట్ ఉంటే అస్సలు మిస్ చేసుకోకండి. అండ్ ఇవి యాక్చువల్గా పర్మనెంట్ జాబ్స్ అయితే కాదు, కాంట్రాక్ట్ ఆఫ్ అప్రెంటిస్షిప్ వేకెన్సీ అనమాట. అంటే మీకు సెలెక్ట్ అయిన వాళ్ళకి 1 year పాటు అప్రెంటిస్షిప్ ట్రైనింగ్ ఇస్తారు. ఆ ట్రైనింగ్ పీరియడ్లో మీకు మంత్లీ స్టైఫండ్తో పాటు ట్రైనింగ్ తర్వాత మీకు అప్రెంటిస్షిప్ చేసినట్లు సర్టిఫికేట్ ఇస్తారు.
చేస్తారు. ఆ సర్టిఫికేట్ వల్ల యూజ్ ఏందంటే మీకు ఫర్దర్‌గా ఎప్పుడైనా సరే ఇలాంటి రైల్వేస్‌లో పర్మనెంట్ జాబ్స్ వచ్చినప్పుడు మీకు చాలా యూజ్ అయితే అవుతుంది. సో, మీకు డైరెక్ట్ సెలక్షన్ చేస్తారు కాబట్టి చూసి ఇంట్రెస్ట్ అండ్ ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళు ఎవ్వరు కూడా అవకాశాన్ని మాత్రం మిస్ చేసుకోకండి. నెక్స్ట్ ఇంపార్టెంట్ డేట్స్ వచ్చేసి మీకు 12th May 2026 రోజు నోటిఫికేషన్ రిలీజ్ అయింది. 12th May 2026 నుంచి అప్లికేషన్ స్టార్ట్ అయిపోయింది. 11th June 2026 వరకు మీరు ఆన్లైన్‌లో అప్లై చేసుకోవచ్చు. సో, మీకు ఆ డాక్యుమెంట్ వెరిఫికేషన్‌కి సంబంధించి అవన్నీ డేట్స్ అయితే ఇంకా ఇవ్వలేదు. ఫర్దర్‌గా మీరు షార్ట్ లిస్ట్ అయితే వాళ్ళు ఫర్దర్‌గా మీకు వీళ్ళ అఫీషియల్ వెబ్‌సైట్ త్రూయే అప్డేట్ అయితే చేస్తారు. సో, మీకు అప్లికేషన్ ప్రాసెస్ ఫస్ట్ నేను చెప్తాను. దాని తర్వాత చూపిస్తాను. ఇక్కడ ఇచ్చిన వీళ్ళ అఫీషియల్ ఇక్కడ apprenticeshipindia.org ఈ అఫీషియల్ వెబ్సైట్కి వెళ్ళాలి. ఈ అఫీషియల్ వెబ్సైట్ మీరు గూగుల్లో సెర్చ్ చేసిన వస్తుంది. కింద డిస్క్రిప్షన్లో కామెంట్ సెక్షన్లో కూడా ఇస్తాను. మీరు అక్కడ నుంచి యాక్సెస్ చేసుకోవచ్చు. అందులో ఆల్రెడీ రిజిస్ట్రేషన్ చేసుకుంటే లాగిన్ అయిపోవాలి, లేకపోతే రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. మీ డీటెయిల్స్ అన్ని క్వాలిఫికేషన్ అన్నీ ప్రాపర్గా ఇవ్వాలి. తర్వాత ఫోటో సిగ్నేచర్ అవి కూడా అడిగితే అవి కూడా దానికి తగ్గట్లు ఇచ్చేసాక లాస్ట్కి సబ్మిట్ చేయాలి. సబ్మిట్ చేశాక మాత్రం మీకు సబ్మిట్ చేసిన అప్లికెంట్ ఫామ్ వస్తుంది. దాన్ని ప్రింట్అవుట్ తీసి పెట్టుకోండి. మీకు ఫర్దర్గా డీవీ అప్పుడు కానీ ఫర్దర్ సెలక్షన్ అప్పుడు యూజ్ అయితే అవుతుంది. జాబ్ లింక్ని వీడియో కింద డిస్క్రిప్షన్లో అలాగే కామెంట్ సెక్షన్లో పిన్ చేసా. ఫస్ట్ లింక్ ఓపెన్ చేస్తే ఇలా వెబ్సైట్ ఓపెన్ అవుతుంది. అందులో జాబ్ ఫుల్ డీటెయిల్స్ ఉంటాయి. చూసాక కిందకి స్క్రోల్ చేస్తే నోటిఫికేషన్ PDF ఉంటుంది. దాన్ని డౌన్లోడ్ చేసుకొని డీటెయిల్స్ అన్ని చెక్ చేశాక కిందనే అప్లై లింక్ ఉంటుంది. దానిపైన క్లిక్ చేస్తే జాబ్ ఇలా స్క్రీన్ మీద కనిపిస్తున్నట్లు వీళ్ళ అఫీషియల్ వెబ్సైట్ ఓపెన్ అవుతుంది. ఇందులో ఏంటంటే రిజిస్ట్రేషన్ చేసుకొని లాగిన్ అయిపోయి అప్లికేషన్ చేసుకోవాలి. సో, మీకు అప్లికేషన్ ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. 12th అప్పటి వరకే ఉంది కాబట్టి చూసి అర్హత ఉన్న ఎవ్వరు కూడా అవకాశాన్ని మాత్రం వదులుకోకండి. వెంటనే అప్లికేషన్ అయితే చేసుకోండి. సో, ఈ ఆపర్చునిటీ మీకు మన సెంట్రల్ గవర్నమెంట్ మినిస్ట్రీ ఆఫ్ రైల్వేస్ కింద పనిచేస్తున్న సౌత్ ఈస్ట్ సెంట్రల్ రైల్వేస్ వాళ్ళు అయితే రిక్రూట్మెంట్ చేసేందుకు అఫీషియల్ నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. మీకు 11th June వరకు లాస్ట్ డేట్ ఉంది కాబట్టి చూసి ఇంట్రెస్ట్ అండ్ ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళు మిస్ చేసుకోకండి. నేను మళ్ళీ చెప్తున్నాను, ఇవి అప్రెంటిస్‌షిప్ వేకెన్సీస్ పర్మనెంట్ జాబ్స్ అయితే కాదు. మీకు ట్రైనింగ్ ఇస్తారు. ఆ ట్రైనింగ్ తర్వాత మీకు సర్టిఫికేట్తో పాటు ట్రైనింగ్ పీరియడ్లో స్టైఫండ్ ఇస్తారు కాబట్టి మీకు క్వాలిఫికేషన్ నుండి ఖాళీగా ఉన్నాం అనుకునే ఎవరైనా సరే ఈ అవకాశాన్ని యూటిలైజ్ అయితే చేసుకోండి. సో, వీటికి సంబంధించిన లింక్స్ అన్ని వీడియో కింద డిస్క్రిప్షన్లో అలాగే కామెంట్ సెక్షన్లో పిన్ చేసా చూడండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికి కూడా షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీకు జాబ్స్ గురించి ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే కింద కామెంట్స్లో అడగండి. నేను ప్రతి కామెంట్కి రిప్లై అయితే ఇస్తాను.